హలో హాయ్ అండి. మా ఇంట్లో మామిడి చెట్టు అయితే ఉన్నది. చాలా కాయలు ఇలాగా మగ్గబెట్టడానికి అని పెట్టాము. అనుకోకుండా కొన్ని మే నెలలో పడ్డ వానలకేమో కాయలు ఇలా మగ్గుతూ ఉండగానే కుళ్ళు వస్తాయి. యాక్చువల్గా ఇవి అయితే పండ్లకాయలు కాదు, ఇవి పచ్చడి కాయలే. కోలంగోవా కొంచెం పరువు వచ్చాక మగ్గబెడితే మగ్గితే బాగానే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఎందుకో పురుగు పట్టేసింది. కొంచెం మెత్తపడుతూ ఉండగానే పచ్చికాయలు అయితే బాగానే ఉంటున్నాయి. ఇంకా వీటిని ఏం చేయాలో తెలియక, ఇంకా మనకి ఎలాగో మొక్కలు ఉన్నాయి కదా, బయో ఫర్టిలైజర్ తయారు చేస్తామని ఇదిగోండి ఇలా తీసేసాను. వీటిలో కొంచెం బెల్లం అది వేసుకొని 3 రోజులు కలిపేసాక కొంచెం మొక్కలకి 1:10 రేషియోలో మొక్కలకి ఇచ్చుకోవడమే. లిక్విడ్ అయితే ఉన్నది. దీంట్లో ఒక సగం స్పూన్ వేస్తాను. కొంచెం బెల్లం నీళ్ళు కూడా వేస్తే బాగా మైక్రోబ్స్ ఫార్మ్ అవుతాయి. మన మొక్కలకి ఎంతో ఉపయోగపడతాయి. ఎవరికైనా మామిడి చెట్టు ఉండి ఇలాగుండి కొన్ని పండ్ల కాయల్ని మగ్గిపోయిన కాయల్ని ఇలా వేసుకోవచ్చు. ఈ 2 మామిడికాయలతోటి ఇలాగే కుళ్ళిపోయిన కాయలు ఉంటే చేసుకునేదే నేను ఆల్రెడీ. దీంట్లో బియ్యం కడుగు నీళ్ళు అవి అన్నీ కూడా, కూరగాయలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అవి పప్పు కడిగిన నీళ్ళు అన్నీ పడతాయి. ఇవి ఒక 3 డేస్ అయింది. దీంట్లో కూడా కొంచెం ఒక సగం స్పూను ఓడబెల్యూట్స్ వేసాను. 2 డేస్ అయిపోయింది. దీన్ని ఇలా రోజు మార్నింగ్ ఒకసారి ఇలా కలయబెట్టుకుంటే మంచిది. దీన్ని ఇంకా 1:10 రేషియోలో మొక్కలకి వేసుకోవడమే. ఆల్రెడీ ఇది కలుపుకున్నది.